ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువా పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం నిశ్చితార్థముహూర్త శుభముహూర్తో అస్తు. అమ్మ ఉంగరాలు మార్చు. హిరణ్యరూపస్య హిరణ్యసందృగపాన్నపాస్యేతిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేన సద్యా హిరణ్యదాదజ్జన్యమస్మై. నర్స్, ఇంకా ఎంతసేపు? టెస్ట్లు చేస్తున్నారు సార్, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఎందుకో ఈ సంతోష సమయంలో నా మనసులో కీడేదో జరుగుతుందని అనిపిస్తోంది. భగవంతుడా, ఎందుకిలా? అమ్మా, ఇంతటితో ఈ నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది. మీకు అనుకూలమైన మంచి రోజు చూసుకుని వివాహ ముహూర్తానికి లగ్నపత్రిక రాయించుకుందరుగాను. మంచిది పంతులు గారు, వెళ్ళిరండి. నమస్కారం అమ్మా. మంచిదండి. వదిన గారు, అన్నయ్య గారు, మీకు వీలున్న రోజు ఎప్పుడో చెప్తే పంతులు గారిని పిలిపించి మాట్లాడేద్దాం. ఎప్పుడు ఎందుకు అత్తయ్య గారు? ముహూర్తం కుదిరితే పెళ్లి ఎల్లుండే కానిచ్చేద్దాం. ఏం పర్వాలేదు. కరెక్ట్. ఎల్లుండంటే ఇంత త్వరగా పనులు పూర్తి చేసుకోవడం కష్టం అవుతుందేమో బాబు. అంటే మా అబ్బాయికున్న ఈ బిజీ మూలంగా ఈ మధ్య అస్సలు టైమే కుదరట్లేదు వదిన గారు. చూసారు కదా, ఎంగేజ్మెంట్ అని చూడకుండా ఇవాళ కూడా మీటింగ్లకి ఎలా అటెండ్ అయ్యాడో. ఆనంద, అబ్బాయి బిజీని ఇప్పుడు మనం అర్థం చేసుకోక తప్పదేమో. 2 రోజుల్లో అంటున్నారు కదా, కుదిరితే అలాగే చేద్దాం. అయినా పెళ్ళి ఎప్పుడు చేస్తే మాత్రం ఏంటి? ఆ అమ్మాయి సంతోషంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. అలాగే అక్క, నువ్వెలా అంటే అలానే. టైం అయిపోతుంది. వదిన గారు, సమయం తక్కువే ఉన్నా వేడుక మీ స్థాయికి తగ్గకుండా ఎక్కడ జరిపిద్దాం అంటే అక్కడే గ్రాండ్గా జరిపిద్దాం. మీరు మీ బంధువులకి చెప్పేసేయండి. బంధువులా? అట్టంటోళ్ళు మనకెవడున్నాడు? అదే వదిన గారు, మా బంధువులంతా విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. పిలవటానికి ఇండియాలో ఏ ఒక్కరు లేరు. వాళ్ళంతా రావటానికి టైం పడుతుంది అంటున్నారు.
ఫారెన్లో ఉన్నారు. మీరు చెప్పేది కూడా వాస్తవమే. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు రావడమే కష్టం. అలాంటిది వేరే దేశంలో ఉన్నవాళ్ళు ఎలా రాగలరు? మరి ఇప్పుడు ఎలా అంటారు? వదిన గారు, మీరంతా ఏమనుకోకపోతే నేనొక మాట చెప్తాను. పర్లేదు చెప్పండి. వాస్తవానికి పెళ్లి ఆడంబరాలతో కోట్లు ఖర్చు పెట్టి చేసుకునే దానికన్నా ఆ దైవం సన్నిధిలో మన కుటుంబం మధ్యలోనే ఈ తంతు జరిపించేస్తే మంచిదేమోనని అనుకుంటున్నాము. గుళ్ళోనా? అబ్బే, అంటే మా అబ్బాయి పుట్టినప్పుడే పెళ్లిని ఆడంబరాలు లేకుండా గుళ్ళో చేస్తామని మేము మొక్కుకున్నాము. అప్పటి నుంచే మాకు వ్యాపారం బాగా కలిసొచ్చి ఇట్ట అపర కోటేశ్వరం అయిపోయి ఉన్నాము. అత్తయ్య గారు, నేను మా అమ్మా నాయన సెంటిమెంట్నే నా సెంటిమెంట్గా మనసులో ముద్రించుకొనుండా. గుళ్ళోనే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఉండాను. మీరు ఈ విషయంలో సరే అంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే బాబు, మీరు మీ పేరెంట్స్ సెంటిమెంట్స్ని ఇంతలా గౌరవిస్తున్నప్పుడు మేము మాత్రం కాదని ఎలా అనగలం? ఆ, అమ్మయ్యా, అయినా మీకున్న శక్తికి పెళ్లి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేయగలరు. కానీ ఏ ఆడంబరాలు హడావిడి వద్దు అంటున్నారు. ఇదంతా ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా మీ సింప్లిసిటీని, మీ సెంటిమెంట్ని తప్పకుండా ఒప్పుకుంటాం. అమ్మో, టైం అయిపోతూ ఉండదే. ఏం చేయాలి ఇప్పుడు? అత్తయ్య గారు, మేము ఇంకా బయలుదేరతాం. బాబు, ఒక్క నిమిషం. ఎంగేజ్మెంట్ అవగానే గుళ్ళో అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అంటే అత్తయ్య గారు, మీటింగ్ మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని వచ్చుండా. మళ్ళీ త్వరగా వెళ్ళాలి మీటింగ్కి. బాబు, ఎలాగో వచ్చారు కదా, మరికొంత టైం మీరు కార్యక్రమం కోసం స్పెండ్ చేయక తప్పదనుకోండి. దర్శన్, దామినిని అబ్బాయిని గుడికి తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించు. సరే అమ్మా. బావగారు పదండి. దామిని పద. రండి బావగారు, రండి.